హాయ్ అండి. నా పేరు త్రిపుల. నేను ఒక క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్. రోజు రోజుకి పెరుగుతున్న హాస్పిటల్ బిల్లు, చిన్న వయసులోనే షుగర్, బీపీ ఇలాంటి జబ్బులు, మనం తినే తిండే ఒక రెండు వైపులా పదునైన కత్తి లాంటిది. అది మనకి జీవాన్ని ఇవ్వగలదు, అదే సమయంలో మన ఆయుష్ని తినేయగలదు. మీరొక్కరే కాదు, ఈ భయాలు మనందరివి. కానీ ఒక్క నిమిషం, ప్రపంచంలో కొన్ని చోట్ల ప్రజలు 100 ఏళ్ళు దాటినా సరే మనవళ్ళతో ఆడుకుంటూ, పొలం పనులు చేసుకుంటూ, పూర్తిగా ఆరోగ్యంతో ఆనందంగా బ్రతుకుతున్నారు. ఈ అద్భుతమైన ప్రదేశాలని శాస్త్రవేత్తలు బ్లూ జోన్స్ అని పిలుస్తున్నారు. జపాన్లో ఒకినోవా, ఇటలీలో సార్డినియా లాంటివి కొన్ని ఉదాహరణలు. మరి వాళ్ళ ఆరోగ్య రహస్యం ఏంటి? వాళ్ళు తినే తిండిలో ఏమన్నా అద్భుతం దాగుందా? వారి రహస్యం చాలా సింపుల్. అది వాళ్ళ జీవన విధానంలోనే, ముఖ్యంగా వాళ్ళ ఆహారపు అలవాట్లలోనే ఉంది. ఈరోజు ఆ 100 ఏళ్ల ఆరోగ్య రహస్యాలను మన తెలుగు వంటింట్లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. ఖరీదైన విదేశీ సూపర్ ఫుడ్స్ గురించి కాదు, మన చుట్టూ దొరికే సాదాసీదా ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా సాధించవచ్చో వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ బ్లూ జోన్స్ అంటే ఏంటి? ఇవి ప్రపంచంలోనే ఎక్కువ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉన్న ప్రజలు నివసించే ప్రాంతాలు. ఇక్కడ 90-100 ఏళ్ళు బతకడం చాలా సాధారణం. పరిశోధకులు ఒక వింతైన విషయాన్ని గమనించారు. ఈ ప్రాంతాలు వేరువేరు దేశాల్లో ఉన్న వాళ్ళ ఆహారపు అలవాట్లలో కొన్ని ముఖ్యమైన పోలికలు ఉన్నాయి. అయితే వాళ్ళు పాటించేది ఏదో కఠినమైన డైట్ ప్లాన్ కాదు. అది తరతరాలుగా వస్తున్న ఒక సహజమైన జీవన విధానం. నిజానికి ఈ అలవాట్లు మనకి కొత్త ఏమీ కాదు. మన తాత ముత్తాతల కాలాన్ని గుర్తు చేసుకుంటే వాళ్ళు కూడా దాదాపు ఇలాగే బతికేవాళ్ళు. మన శరీరం అనే యంత్రానికి యూజర్ మాన్యువల్ ఉంటే అది వారి జీవన విధానమే. కానీ మనం ఆ మాన్యువల్ పక్కకు పడేసి కొత్త రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. అయితే ఆహారంతో పాటు వాళ్ళు జీవనశైలి, కుటుంబ సంబంధాలు, రోజు చేసే వ్యాయామాలు ఇవన్నీ కలిపి వాళ్ళ ఆరోగ్య రహస్యం. ఇప్పుడు మనం కోల్పోయిన ఆ ఆరోగ్య వారసత్వాన్ని తిరిగి పొందే సమయం వచ్చింది. ఆ బ్లూ జోన్ ప్రజల ఆహారం నుంచి మనం నేర్చుకోవలసిన 5 సూత్రాలని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సూత్రం, 95% ప్లాంట్ బేస్డ్ డైట్. బ్లూ జోన్స్ ప్రజల ఆరోగ్యానికి అతిపెద్ద పునాది ఇదే. మీ ప్లేట్ను ఒక తోటలా ఊహించుకోండి. అందులో ఎక్కువ భాగం రంగురంగుల మొక్కలే ఉండాలి. మాంసం అనేది ఆ తోటలో అప్పుడప్పుడు కనిపించే అతిథి మాత్రమే, రోజు ఉండే నివాసి కాదు. ఉదాహరణకు ఒకినోవా ప్రజలు హిస్టారికల్గా చేపలు తిన్నప్పటికీ వాళ్ళ ఆహారానికి పునాది మొక్కలే. మన తెలుగు వంటింట్లో ఇది సాధ్యమేనా? చాలా సులభం. మనం రోజు తినే కూరగాయల మోతాదు పెంచాలి. ఒకే కూరతో కాకుండా 2-3 రకాల కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోండి. పప్పు మన సాంప్రదాయంలో భాగమే. కందిపప్పు, పెసరపప్పు, శనగలు, రాజ్మా, బొబ్బర్లు లాంటి రోజు తినాలి. ఇవి శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు పుష్కలంగా అందిస్తాయి. జపాన్లోని ఒకినోవా ప్రజలు గోయా అనే కాకరకాయ లాంటి కూరగాయను తింటారు. ఇది షుగర్ని కంట్రోల్ చేస్తుంది. మనం కూడా మన కాకరకాయ, బీరకాయ, సొరకాయ లాంటి వాటిని చిన్న చూపు చూడకండి. మాంసం తినేవారు రోజు కాకుండా వారానికి ఒకసారికే పరిమితం చేసుకుంటే అద్భుతమైన మార్పుని చూస్తారు. సెకండ్ సూత్రం, అసలైన అన్నం ఏంటంటే హోల్ గ్రెయిన్స్. మనం ఎక్కువగా పాలిష్ పట్టే తెల్ల బియ్యం లేదా మైదా పిండితో చేసిన బ్రెడ్లు తింటూ ఉంటాం. తెల్ల బియ్యం అంటే కవచం తీసేసిన సైనికుల్లాంటిది. అందులో బలం సగానికి సగం పోతుంది. కానీ బ్లూ జోన్స్ ప్రజలు సంపూర్ణ ధాన్యాలని అంటే హోల్ గ్రెయిన్స్ని చక్కగా తింటారు. ఫైబర్ అనే కవచంతో ఉన్న ధాన్యాలని వాడుతారు. మనం ఏం చేయాలి? మన పూర్వీకులైన ఆహారాల్ని, రాగులు, సజ్జలు, అరికలు, సామలు, వీటిని మళ్ళీ మన డైట్లోకి తీసుకురావాలి. ఇవి ఒక స్లో రిలీజింగ్ క్యాప్సూల్ లాంటివి. వీటిలో ఫైబర్ జీర్ణక్రియకు సహాయం చేసి షుగర్ని రక్తంలోకి నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది. దీనివల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
ప్రతిరోజు తెల్ల అన్నం కాకుండా కనీసం ఒక పూట రాగి సంగటి, జొన్న రొట్టె లేదా కొర్ర అన్నాన్ని ప్రయత్నించండి. మొదట్లో కొంచెం కొత్తగా ఉన్న కొన్ని రోజుల్లోనే మీలో వచ్చే శక్తిని, తేలికైన ఫీలింగ్ని మీరే గమనిస్తారు. మూడవ సూత్రం హరా హాచీబు అంటే కొంచెం వెలితిగా తినడం. ఇది ఒకినోవా ప్రజలు పాటించే ఒక బంగారు సూత్రం. దాని అర్థం పొట్ట 80% నిండేంత వరకు మాత్రమే తినాలి. అంటే కడుపు ఫుల్గా అయ్యే వరకు కాకుండా ఇంకాస్త తినగలను అనిపించినప్పుడే చేతులు కడిగేసుకోవడం. ఇది ఎందుకు ముఖ్యం? మన పొట్ట నిండిందనే సిగ్నల్ మెదడుకు చేరిందనేది మనం ఉత్తరం పంపినట్టు. దానికి కొంచెం సమయం పడుతుంది. కానీ మనం వాట్సాప్ మెసేజ్ లాగా వెంటనే జవాబు రావాలి అని ఆశించి వేగంగా తినేస్తాం. అవసరానికి మించి ఆ అదనపు ఆహారమే మన శరీరంలో కొవ్వుగా మారిపోతుంది. దీనిని ఎలా పాటించాలి? సింపుల్. నెమ్మదిగా ప్రతి ముద్దను బాగా నమిలి తినండి. టీవీ చూస్తూ, ఫోన్ మాట్లాడుతూ తినొద్దు. మీ ధ్యాస తిండి మీదే ఉండాలి. నెమ్మదిగా తింటే పొట్ట 80% నిండగానే మీ శరీరం మీకు సిగ్నల్ ఇస్తుంది. ఆ క్షణంలో ఆపేయండి. ఈ ఒక్క అలవాటు మీ బరువుని అదుపులో ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి భోజనం తేలిగ్గా పడుకోవడానికి కనీసం 2-3 గంటల ముందు ముగించడం ఇంకా మంచిది. నాలుగవ సూత్రం మంచి కొవ్వులు, చెడ్డ చక్కెరలకి నో. కొవ్వు అనగానే భయపడతాం, కానీ అన్ని కొవ్వులు చెడ్డవి కాదు. బ్లూ జోన్స్ ప్రజలు ప్రాసెస్ చేసే ఆహారాలు, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్స్లో ఉండే చెడ్డ కొవ్వులకు దూరంగా ఉంటారు. అవి మన ఆరోగ్యానికి దూరం చేసే శత్రువుల లాంటివి. కానీ గింజలు, పప్పుల నుంచి వచ్చే మంచి కొవ్వులను తీసుకుంటారు. ఇవి మన శరీరానికి మరమ్మతులు చేసే మంచి మిత్రుల లాంటివి. బ్లూ జోన్స్ ప్రజల ఆహారంలో బయట నుండి కలిపే పంచదార దాదాపుగా ఉండదు. వాళ్ళు పండ్ల నుంచి వచ్చే సహజ తీపిని పొందుతారు. మనం కూల్ డ్రింక్లు, స్వీట్లు, కాఫీల రూపంలో చక్కెరను విపరీతంగా తీసుకుంటున్నాం. ఇది మన ఆయుష్ని తినేసే ప్రధాన శత్రువు. పంచదారకి బదులు ఎప్పుడైనా అవసరమైతే కొద్దిగా బెల్లం వాడండి. అది కూడా చాలా మితంగా వాడండి. ఫిఫ్త్ సూత్రం అసలైన సూపర్ ఫుడ్ మన చిలకడ దుంప. ప్రపంచంలోనే ఎన్నో ఖరీదైన సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. కానీ ఒకినోవా ప్రజల ఆరోగ్యానికి మూలస్తంభం లాంటిది ఒక ఆహారం మన అందరికీ తెలిసిన, చవకగా దొరికిన చిలకడ దుంప. వారి ఆహార డైట్ అనే సినిమాలో ఇది ఒక సైలెంట్ హీరో లాంటిది. దీనిలో ఏముంది? బంగాళదుంప కన్నా ఇందులో పోషకాలు, ఫైబర్ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర కణాలని కాపాడే సైనికుల్లా పనిచేస్తాయి. ఓల్డ్ ఏజ్ ప్రాసెస్ని కూడా నెమ్మదిగా తగ్గిస్తాయి. మొదలు పెట్టడానికి ఎప్పటికీ ఆలస్యం కాదు. అయ్యో, ఇన్నేళ్ళు గడిచిపోయాయి, ఇప్పుడు మార్చుకుంటే మాత్రం ఏం లాభం అని అనిపిస్తుందా? అస్సలు అలా అనుకోవద్దు. మన ఆరోగ్యం ఒక బ్యాంక్ ఖాతా లాంటిది. యవ్వనంలో పొదుపు చేయడం మొదలు పెట్టకపోతే మధ్య వయసులో మొదలుపెట్టినా సరే ఓల్డ్ ఏజ్ రిటైర్మెంట్ దానికోసం కొంతైనా మంచి సేవింగ్స్ సమకూర్చుకోగలం. అంటే 40 లేదా 50 ఏళ్లలో మంచి అలవాట్లు మొదలుపెట్టినా సరే దీర్ఘకాలిక ప్రమాదాలు ఎక్కువగా తగ్గుతాయి. ఆరోగ్యంగా జీవించే కాలం పెరుగుతుంది. సిద్ధాంతాలు సరే, ఆచరణలో ఎలా పెట్టాలి? ఇదిగో మీకోసం ఒక సింపుల్ ప్లాన్ చెప్తాను. ఉదయం ఇడ్లీ లేదా దోశని ఎక్కువ పప్పుతో చేసిన సాంబార్తో తినండి, లేదా కూరగాయల ఉప్మా. మధ్యాహ్నం మీ ప్లేట్లో సగం కూరలతో నింపండి. పావు భాగం పప్పుతో, మిగిలిన పావు భాగం మాత్రమే కొర్రలు లేదా ముడి బియ్యం అన్నాన్ని పెట్టుకోండి. సాయంత్రం స్నాక్లో ఒక పండు, గుప్పెడు ఉడకబెట్టిన శనగలు లేదా ఒక ఉడకబెట్టిన చిలకడ దుంపని తీసుకోండి. రాత్రి భోజనంలో 1 లేదా 2 జొన్న రొట్టెలు లేదా రాగి సంగటి ఏదైనా ఆకుకూరతో తీసుకోండి. రాత్రి భోజనం వీలైనంత తేలిగ్గా ఉండాలి. చూశారు కదా, ఆరోగ్యంగా ఎక్కువ కాలం బ్రతకడం ఎంత సులువో. ఒక పటిష్టమైన ఇల్లు కట్టడానికి బలమైన స్తంభాలు ఎలాగో మన ఆరోగ్యకరమైన జీవితానికి ఈ 5 సూత్రాలు అలాంటివే.
కూరగాయలు, పప్పులు, ఆకుకూరలు ఎక్కువగా తినండి. తెల్ల బియ్యం బదులు తృణధాన్యాలు వాడండి. పొట్ట వెలితిగా ఉండగానే తినడం ఆపండి. పంచదార, ప్యాకేజ్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. మన చిలకడ దుంపని డైట్లో చేర్చుకోండి. ఆరోగ్యంగా జీవించడం ఒక శిక్ష కాదు, అదొక వరం. మనల్ని మనం ప్రేమించుకునే విధానం. ఈ చిన్ని మార్పులను మన జీవితంలో భాగంగా చేసుకోండి. కేవలం ఎక్కువ కాలం బ్రతకడమే కాదు, బ్రతికినంత కాలం శక్తివంతంగా, ఆనందంగా జీవించండి. గుర్తుంచుకోండి, మంచి ఆహారంతో పాటు రోజు కాస్త నడవడం, ఫ్యామిలీతో చక్కగా స్పెండ్ చేయడం కూడా మన ఆయుష్ని పెంచే అమృతం. మీరు మీ ఆహారంలో ఏ మార్పు చేసుకోబోతున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు ఆరోగ్యంగా తినండి, ఆనందంగా జీవించండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి షేర్ చేయండి. ఆరోగ్యం కన్నా గొప్ప ఆస్తి లేదు కదా. ఇలాంటి మరిన్ని సైంటిఫిక్ ఆరోగ్య రహస్యాల కోసం మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.